హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. పండగ స్పెషల్ పాయసం ఇలా చేయండి. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. చాలామంది పాయసం చేస్తారు, కానీ ఈ ముగ్గురిని కలిపి చేస్తే వచ్చే ఆ రుచే వేరు. ఈరోజు మనం ఒక స్పెషల్ ట్రిపుల్ కోంబో పాయసం చూద్దాం, ఓకేనా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 గ్లాసులు వాటర్ వేసుకొని వాటర్ హీట్ అయ్యాక మనం ముందుగా ఒక 1 అవర్ నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని వేసుకొని 80% పప్పును ఉడకనివ్వాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసి సగ్గుబియ్యంను కూడా 80% ఉడకనివ్వాలి. తర్వాత నెయ్యిలో వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసి 80% కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఒక 2-3 యాలకులు పచ్చగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది మన స్వీట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి. తర్వాత బెల్లం అంతా కరిగే వరకు తిప్పుకోవాలి. ఇక్కడ నేను 2 టీ గ్లాసెస్ పాలు పోసాను. పాలు అనేది మీ ఆప్షనల్ అండి. తర్వాత నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పిస్తా పప్పు, పచ్చి కొబ్బరి ఇవన్నీ నెయ్యిలో వేయించుకొని పాయసంలో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాయసం రెడీ అండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.